Garuda Express, an international courier service. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ఒకంత విమర్శలకు అవకాశంగా మారింది. అన్ని వర్గాలకు న్యాయం చేసేది టీడీపీ మాత్రమేనని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పే చంద్రబాబు నాయుడు ఈ విస్తరణలో అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం చేశారని అంటున్నారు. కీలక సందర్భాల్లో కులాల లెక్కలు చూసుకునే బాబు ఈసారి మంత్రివర్గంలో కూడా ఎస్టీలకు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. అంతేకాకుండా మైనార్టీలకు సైతం మొండిచేయి చూపించారు. సమాజంలో వెనుకబడిన వర్గాలుగా ఉన్న వారికి అవకాశం కల్పించకపోవడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల విషయంలో ఒకవేళ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరనుకుంటే పార్టీ ఫిరాయించడం ద్వారా బాబు చేర్చుకున్న వారు ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ముస్లింల విషయంలో ఆ బాధే లేదు. పార్టీ తరపున ఎమ్మెల్సీలు ఉన్నారు. జంపు జిల్లాల కోటాలో ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ బాబు ఈ రెండు కీలక వర్గాలకు ఛాన్స్ ఇవ్వకపోవడం, కానీ ముఖ్యమంత్రి తనయుడిని మాత్రం మంత్రిగా ఎన్నుకోవడం చూస్తే ఆయన దుర్బుద్ధి కనిపిస్తుందని సదరు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఎంత మాత్రం టీడీపీలో ఉండకూడదని పలువురు ఇప్పటికే వైసీపీ వైపు వెళ్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.